ఆసిఫాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ పై ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరికి చికిత్స కోసం సూపరింటెండెంట్ కి ఎమ్మెల్యే ఫోన్ చేసినా తీయకపోవడంతో మండిపడ్డారు. గిరిజన మహిళ ఆత్మహత్య యత్నం చేసుకోగా ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆమె వైద్యం కోసమని ఎమ్మెల్యే కోవా లక్ష్మి సూపరింటెండెంట్ కి కాల్ చేసింది. అయితే ఫోన్ తీయకపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకున్నారామె. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే ఆన్సర్ చేయకుంటే ప్రజలకు ఏం స్పందన ఇస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించాల్సిందిగా సూచించగా అంబులెన్స్ లో డీజిల్ లేదని సిబ్బంది చెప్పారు. అంబులెన్స్ లో డీజిల్ కూడా చూసుకోరా అంటూ మండిపడిందామె. డీజిల్ కోసం స్వయంగా ఎమ్మెల్యే డబ్బులిచ్చి మంచిర్యాల హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారామె. సేవ చేస్తామని మీరు తీసుకుంటారు కదా, మరి దేనికోసం తీసుకుంటారు? మరి ఎట్లా మాట్లాడుతున్నారు సూపరింటెండెంట్? ఎవరో రోజు 10 మంది చెప్తారు మేడం అంటాడు. చెప్తారు ఎమ్మెల్యే కాబట్టి చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆ పేరేంటి? రజిత సార్. భర్త పేరా? భర్త పేరేంటి? భర్త పేరు సిగరెట్ వాళ్ళు కూడా ఇచ్చారు సార్. 10 సంవత్సరం సిగరెట్ వాళ్ళు ఒకటి ఇచ్చారు. తర్వాత ఎంపీ గారు ఒకటి ఇచ్చారు. ఏమైనా చిన్నవి తీసుకుపోరా. రైట్. ఆసిఫాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ పై ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరికి చికిత్స కోసం సూపరింటెండెంట్ కి ఎమ్మెల్యే ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆమె మండిపడ్డారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వైద్య శాఖ అధికారులు అట్లాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ పైన ఎమ్మెల్యే కోవా లక్ష్మి మండిపడ్డారు. తాను ఒక గిరిజన మహిళకు సంబంధించి ఎమర్జెన్సీ చికిత్స నేపథ్యంలో రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆయన నుంచి ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో పాటుగా మరోవైపు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా ఎమ్మెల్యే అసహనమైందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఫోన్ చేసినటువంటి సందర్భంలో అంతటి ఎమర్జెన్సీలో కూడా ఎవరు లిఫ్ట్ చేయకపోవడం కూడా చేయకపోవడం అనేది ఆమెకు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమర్జెన్సీ ఉన్నటువంటి మరో చోటకి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు ఊటౌట్ను తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ అంబులెన్స్ వాళ్లకు ఫోన్ చేసినప్పటికీ అంబులెన్స్ లో అనేటువంటి నిర్లక్ష్య సమాధానం, డీజిల్ లేదు, ఏం చేయమంటారు అనేటువంటి సమాధానం స్వయాన ఎమ్మెల్యేకి రావడంతో తాను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం అక్కడ డీజిల్ కూడా డబ్బులు లేవనేటువంటి విషయాన్ని తను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం గిరిజన ఎక్కువగా ఉండేటువంటి గిరిజన ప్రాంతంగా ఉండేటువంటి ఆసిఫాబాద్ లో ఎమర్జెన్సీ సేవల కోసం అంబులెన్స్ ను వినియోగించాల్సి ఉంటుంది. ఏ క్షణమైనా అంబులెన్స్ అవసరం ఉంటుంది. అలాంటి చోట కనీసం అంబులెన్స్ లో డీజిల్ లేకపోవడం, డీజిల్ డబ్బులు లేకపోవడం అనేటువంటిది తీవ్రంగా తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. డెఫినెట్ గా దీనిపై అసెంబ్లీలోనూ మాట్లాడతానంటూ తాను అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించాయి. వైద్య శాఖ అధికారులు అట్లాగే హాస్పిటల్ ఆసిఫాబాద్ జిల్లా సూపరింటెండెంట్ పై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.